హలో హాయ్ ఫ్రెండ్స్, వరి సాగు చేసిన తర్వాత నెల రోజులకు ఉన్న పంట అన్నమాట. ఈ వరి సాగులో వివిధ రకాలుగా ఉంటాయి. ఇది వచ్చేసి చేతితోని నాటు వేసిన వరి పైరు అన్నమాట. ఇక్కడైతే సాయంకాలం వేళ మోటార్ వేసే వేసి ఉన్నాం మిత్రులారా. ఆ తర్వాత వీటిలో రకాలని చెప్పాను. ఇక 3 విషయాలు పర్టికులర్గా చెప్తాను. ఇది చేతితో నాటేసింది, ఇది వచ్చేసి వెదజల్లింది అన్నమాట. చేతితో వెదజల్లింది ఈ విధంగా దూరం అన్నమాట. ఇవైతే ఒకసారి దగ్గరే ఉంటుంది. ఈ విధంగా వీటికి నీరైతే పోస్తూ ఉన్నాం. ఈ మడి నిండిన తర్వాత కింది మడిలోకి వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒకటి చేతితో నారు వేసింది, ఒకటి చేతితో వెదజల్లింది, ఇంకోటి డ్రిప్ సిస్టమ్ అన్నమాట. ఇది డ్రిప్పుల ద్వారా వేసింది అన్నమాట. డ్రిప్పుల ద్వారా ఈ విధంగా సాల్వ్ చేసేసి డ్రిప్పుల ద్వారా వేసిన ఈ వరి పైరు. ఇది వచ్చేసి రైట్ సైడ్లో చేతితో వేసింది. ఇది కూడా నెల రోజులు అంటే 30 రోజుల వరి పంట ఈ విధంగా ఏపుకు పెరిగింది. ఇది వచ్చేసి ఇది కూడా నెల రోజులది అన్నమాట. కాకపోతే ఇంకా పైరు ఇంకా పై స్థాయికి రాలేదు. ఇంకా వీటిలో అయితే గడ్డి మందు గిట్ట వేసిళ్ళు అనమాట. అందుకనే ఆరబోసిళ్ళు, ఎండబెట్టిళ్ళు. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పోస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటుంది మిత్రులారా. అన్నదాత సుఖీభవ, జై జవాన్ జై కిసాన్. వరి పొలం సాగు గురించి అన్నదాత సుఖీభవ.